అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హ్యాపీ లెర్నింగ్. సూటిగా సుత్తి లేకుండా. ఈరోజు మనం 7th సైన్స్ 6th లెసన్ వాతావరణం శీతోష్ణ స్థితిని గురించి నేర్చుకుందాం. ముందుగా వాతావరణంలోని అంశాలు: ఉష్ణోగ్రత, వర్షపాతం, ఆకాశం, గాలి, తేమ, సూర్యోదయం, సూర్యాస్తమయం వంటి అంశాలు వాతావరణంలో అంశాలు. వాతావరణంలోని అంశాలు మానవ జీవితాన్ని, ఇతర జీవులను ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకి వ్యవసాయ పనులు మొదలు పెట్టాలన్నా, సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళాలన్నా కూడా వాతావరణాన్ని చూడాలి. వాతావరణ నివేదికలు 2 రకాలు. అవి వెదర్ ఫోర్కాస్ట్, వెదర్ రిపోర్ట్. భవిష్యత్తులో జరిగే వాతావరణంలో జరిగే మార్పులను తెలియజేసే నివేదికను వెదర్ ఫోర్కాస్ట్ అని అంటాము. ఉదాహరణకి రేపు ఎలా ఉండబోతుంది, వర్షం వస్తుందా, ఎండగా ఉంటుందా అని. వెదర్ రిపోర్ట్ గతంలో జరిగిన వాతావరణం వివరాలను తెలియజేసే నివేదికను వెదర్ రిపోర్ట్ అంటాం. ఉదాహరణకి నిన్న ఏం జరిగింది. ఒక రోజులోని లేదా ఒక ప్రాంతంలోని గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలను కనుగొనడానికి 6 గరిష్ట కనిష్ట థర్మామీటర్ను ఉపయోగిస్తాం. దీన్ని 6 అనే శాస్త్రవేత్త కనిపెట్టారు. ఇది 6 కనిష్ట గరిష్ట థర్మామీటర్. రెయిన్ గేజ్ లేదా యూడోమీటర్ లేదా పల్వనోమీటర్, ఆంథ్రోమీటర్. దీనితో వర్షపాతాన్ని కొలుస్తాం. ఇదే రెయిన్ గేజ్. వర్షపాతాన్ని సెంటీమీటర్లు లేదా మిల్లీమీటర్లలో తెలియజేస్తారు. రైతులు నేలలోని తడి అంటే పదన ఆధారంగా వర్షపాతాన్ని లెక్కిస్తారు. వీచే గాలిని పవనం అంటారు. యానిమోమీటర్ ద్వారా, ఇదే యానిమోమీటర్, దీని ద్వారా పవన వేగాన్ని, దిశను కొలుస్తారు. హైడ్రోమీటర్ ఆర్ద్రతని కొలిచే పరికరాన్ని హైడ్రోమీటర్ అంటారు. నీరు వేడెక్కినప్పుడు ఆవిరిగా మారి గాలిలో చేరుతుంది. గాలిలో ఉన్న తేమ శాతాన్నే ఆర్ద్రత అంటారు. గాలిలో తేమ ఎక్కువగా ఉంటే మనకు ఉక్కపోతగా ఉంటుంది. ఎందుకంటే చెమట ఆవిరి కాదు. నదీ పరివాహక ప్రాంతాలు లేదా సముద్ర తీర ప్రాంతాల్లో ఎండాకాలంలో తేమ ఎక్కువగా ఉంటుంది. అందుకే హైదరాబాద్ కంటే విజయవాడలో తేమ ఎక్కువ, ఉక్కపోత కూడా ఎక్కువే. శీతోష్ణ స్థితి ఒక ప్రాంతంలో దీర్ఘకాలం పాటు అంటే దాదాపు 25 సంవత్సరాలు ఉండే వాతావరణ క్రమాన్ని శీతోష్ణ స్థితి అంటాం. లేదా ప్రతి సంవత్సరం ఒక ప్రాంతంలో ఒకే వాతావరణం ఒకే సమయంలో ఒకే విధంగా ఉండడాన్ని ఆ ప్రాంత శీతోష్ణ స్థితి అంటారు. ఉదాహరణకి జూన్లో వాతావరణం బెంగుళూరులో పొడిగా, కలకత్తాలో తేమగా, రాజస్థాన్లో వేడిగా, కాశ్మీర్లో చల్లగా, కేరళలో వర్షం కురుస్తూ ఉంటుంది. దేశ శీతోష్ణ స్థితిని ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అధ్యయనం చేస్తుంది, IMD. శీతోష్ణ స్థితికి అనుగుణంగా మన జీవన విధానం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఉపయోగం అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయండి, గంట కొట్టండి. ఈ పాఠంలోని అంశాలు మీకు బాగా గుర్తుండాలంటే వీడియోను 2-3 సార్లు చూడండి. తెలిసిన విషయాలు వదిలేసి తెలియని విషయాలు నోట్స్ రాసుకోండి. థ్యాంక్ యూ.